ఆ మాజీ ఎమ్మెల్యే రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని సర్వేలు చెబుతుండడంతో కుట్రలు కుయుక్తులకు తెరతీస్తున్నారా? పచ్చ పార్టీకి చెందిన కొందరు నేతల్ని వెంటబెట్టుకు వెళ్లి వైసీపీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని అక్కడ టాక్ నడుస్తోంది. ఇంతకీ రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారి ఆందోళన పడుతున్న ఈ పచ్చనేత ఎవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీదే విజయమని నియోజకవర్గ ఓటర్లు తేల్చి చెప్పేస్తున్నారు. మేకపాటి కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నది ఈ నియోజకవర్గం. మేకపాటి రాజ్మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. సామాజిక సమీకరణాల పరంగా కమ్మనేతల ప్రభావం ఉన్నప్పటికీ బీసీలు అత్యధికంగా ఉండటం, వారందరూ వైఎస్ఆర్సీపీ వైపే ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ తిరుగులేని మెజారిటీతో గెలుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపు అసాధ్యమని భావించిన తెలుగుదేశం నాయకులు కుట్రలు కుయుక్తులకు తెరతీస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీలోనే ఒకరంటే ఒకరికి పడటం లేదు. టికెట్ ఒకరికి ఇస్తే మరొకరు వెన్నుపోటు పొడవటం ఖాయమని పార్టీలోనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేయడానికి టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావు రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై నేరుగా దాడులు జరిపి వాటికి ప్రతిదాడులు జరిగితే వాటిని సాకుగా చూపి సానుభూతి పొందాలని బొల్లినేని రామారావు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో శాంతియుత ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ గుండాలు పక్కా వ్యూహంతో దాడులు చేశారు. ఉదయగిరిలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారటంతో నియోజకవర్గంలోని ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసేందుకే దాడులకు తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు. అందుకే ఆ గొడవ పెద్దది కాలేదని పోలీసులు చెబుతున్నారు. దొడ్డిదారి రాజకీయాల్లో ఆరితేరిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారని సొంత పార్టీలోని నేతలే విమర్శిస్తున్నారు. బొల్లినేని రామారావుకు టికెట్ ఇస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం సపోర్టు చేయదని టీడీపీ నిర్వహించిన అంతర్గత సర్వేలలో బహిర్గతమైందట. దీంతో బొల్లినేనికి టికెట్ రాదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతున్నారని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. టికెట్ విషయంపై బొల్లినేని వద్ద ఆయన అనుచరులు ప్రస్తావించగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట. కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారో లేదో తెలియదు గానీ ఉదయగిరిలో మాత్రం ఖచ్చితంగా తానే బరిలో ఉంటానని అనుచరుల వద్ద బొల్లినేని ప్రస్తావించారట. పార్టీ పరంగా ఢిల్లీలో లాబియింగ్ చేయాలంటే చంద్రబాబు తనని నమ్ముకోవాల్సిందేనని, తనకి టికెట్ ఇవ్వకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకి బాగా తెలుసని బొల్లినేని అన్నారట. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రతి గడపకు వెళ్లి ఆశీర్వదించాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి అనుచరగణం భారీగా ఉండటంతో ఉదయగిరి కోటలో మరోసారి వైసీపీ జెండా ఎగరటం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూడలేక, సొంత పార్టీలో టికెట్ కాంపిటీషన్ భరించలేక టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావు దాడులకు ప్రేరేపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.